చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ యూనిట్ అనే మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ప్రధానమైంది. వీరిలో ప్రస్తుతం పోలీసులతో పాటు బౌన్సర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బౌన్సర్స్ అంతా కూడా ఇక్కడ ప్రస్తుతం విధుల్లోకి కూడా చేరడం జరిగింది. వీరందరికీ కూడా ఎక్కడికక్కడ డ్యూటీ కూడా అలాట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అభిమానులు బ్యారికేడ్లు దాటి ఇక్కడికి రాకుండా చూసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా విఐపీస్ సంబంధించిన భద్రత ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కావడంతో బౌన్సర్స్ ని పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ చెప్పండి, బౌన్సర్స్ ఎంతమంది పాల్గొన్నారు, మీరు ఏంటి ప్రధానంగా మీరు ఎలాంటి డ్యూటీలో ఉన్నారు? మీరు ఇబ్బంది జనాలకి ఏమి ఇబ్బంది కలగకుండా ప్రొటెక్ట్ చేయడమే మా లక్ష్యం అండి. దాని అంతే 300 మంది ఉన్నామండి. మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి? చుట్టుపక్కల నుంచి మొత్తం ఆంధ్ర మొత్తం ఉన్నారు. ఈవెంట్ చూసిన మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ క్రౌడ్ అది చూసి బాగానే ఉంది సార్. ఓకే, తర్వాత మీలో కూడా చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు దీన్ని? అలా ఏం లేదు సార్, డ్యూటీకి వచ్చాక ఇంకా ఫ్యాన్స్ అయ్యి మేమేం చూడం, మా వర్క్ మెయిన్ మనకి. ఓకే, తర్వాత ఫ్యాన్స్ చొచ్చుకుని వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఎలా ఉంటారు? మరి బౌన్సర్స్ అంటే సాధారణ చెప్తాం సార్, మా వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మేము తొయ్యడం అలాగా గెంటడం అలాంటివి ఏం చెయ్యం. మెయిన్ మా మోటివ్ ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఉండాలి, మాకు ఇబ్బంది లేకుండా ఉండడం వరకు మా డ్యూటీ అండి. అంటే ఇటీవల బౌన్సర్స్ కాంట్రవర్సీ వస్తుంది కదా, అంటే మీకు మెగా వీళ్ళకి నిర్వాహకులకి కొంచెం చెడ్డ పేరు వస్తుంది, మీరు గట్టిగా తోసేయడం ఇదంతా కూడా. మేము 9 years చేస్తున్న ఫీల్డ్ ఇదేనండి, మా వల్ల అయితే ఇబ్బంది ఉండదండి. మేము చూసుకుంటాం సార్. ఓకే సార్. మీరంతా ట్రైన్ అయి ఉంటారు? ట్రైన్ సార్ పర్సనల్. ఇది చూడొచ్చు, వీరంతా కూడా ఇక్కడ అభిమానులను నియంత్రించేందుకు కూడా దాదాపు 300 మంది బౌన్సర్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ లో ప్రధానంగా ఉండిపోతున్నారు. అంటే ఇటీవల చూస్తే కనుక బౌన్సర్స్ సంబంధించి వీళ్ళ వ్యవహార శైలి పేరుగా కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గట్టిగా తోస్తూ ఉంటారు, అభిమానులతో గొడవలు జరుగుతున్న పరిస్థితిలో అలాంటిది ఏమి జరగదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూస్తే కనుక అటువైపు పోలీసులు, అదేవిధంగా ఇటు గ్యాలరీలో బౌన్సర్స్ ని కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఈ మెగా ఈవెంట్ కోసం కూడా వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏదైతే గ్లోబల్ స్టార్ ఏదైతే రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒకేసారి స్టేజ్ పైకి కూడా రాబోతున్నారు. ఆ సమయంలో మెగా జోష్ ఎలా ఉండబోతుందో ఇక్కడ ఇప్పటికే కూడా ఒక ఉత్సాహకరమైన వాతావరణం ఉంది. ఏదైతే గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో జరుగుతున్న అతి పెద్ద ఈవెంట్ కావడంతో పూర్తిగా దీన్ని సక్సెస్ చేసేలాగా ఎలాంటి పోలీసులు కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా హాజరు కానున్న నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ తో పాటు ఇతర ఏదైతే విభాగాల పోలీసులు అందరూ కూడా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా, భద్రతా సంబంధించి పొరపాటు లేకుండా చూసుకునేందుకు కూడా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుంచి ముఖ్యంగా ఏదైతే ప్రధాన ఆకర్షణగా బాబాయ్ అబ్బాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరికి కాంబినేషన్, ఇద్దరు ఒకేసారి స్టేజ్ మీదకి వచ్చే ఆ దృశ్యం చూసేందుకు మెగా అభిమానులు ఇప్పుడిప్పుడే తరలి రావడం ప్రారంభమైంది. గ్యాలరీలతో పాటు మిగతా చోట్ల, అంటే ఒకవేళ ఇక్కడ గ్యాలరీలతో పాటు గ్రౌండ్ మొత్తం నిండిపోతే కనుక ఇతర ప్రాంతాల్లో పక్కన హైవేతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తం మీద ఇప్పటికే ఇటు సెక్యూరిటీ పరంగా పూర్తి స్థాయిలో ఇక్కడ అప్రమత్తమయ్యారు. ఇక క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కనుక ఖచ్చితంగా సమర్థవంతంగా దీన్ని చేయగలిగితే మాత్రం ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన ఘటనల నేపథ్యంలో క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రధానమైనది. మొత్తం పూర్తిగా ఇక్కడ ఒక ఉత్సాహకరమైన వాతావరణంలో, పండుగ వాతావరణంలో గేమ్ చేంజర్ సంబంధించి ఈవెంట్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.